కడుపు నిండా తిని తాగి మా ఇంట్లో ఉండి మా ఇంట్లో అసలు లెక్క పెట్టి మా ఇంటి పిల్లని నీకు పానం పోతే లొడక నీకు పానం పోతే మా పిల్ల పానం తీసి పోతావారా నీకు ఏ పని నయమవుతారా? మీ కుటుంబం నాశనం గాను, మీకు పుట్టగతులు లేకుండా పోతారా? మీ అన్నలు చచ్చిపోతారు, మీ అమ్మ అన్నదమ్ములు కలిసి తల్లితో వచ్చి రాత్రికి రాత్రి చంపిపోయారు మా సిటీని. వాళ్ళకి కఠినమైన శిక్ష వాడాలి శిక్ష వాడాలి. వాళ్ళ భూమి మీద బతకరాత వాళ్ళకు లేదు. ఇసుంటి ఆడపిల్లలకు అన్యాయం జరగద్దంటే వాళ్ళని ఖచ్చితంగా చంపాలే. ఇది అమ్మలో రూము, ఇది చెల్లెకి ఇచ్చేసినాం. ఇప్పుడు చెల్లె వాళ్ళకి ఇచ్చేసాం, ఫిక్స్ గా ఇచ్చేసాం. అది ఆడ ఇల్లు మేము ఇల్లు కట్టించేదాకా ఈ ఇంట్లో ఉండిపోరమ్మా మీరు, ఈ ఇల్లు మొత్తం మీకు సొంతం, ఆ ఇల్లు కట్టేదాకా ఈ ఇల్లు మొత్తం మీకు ఉంచుకోర్రి అని చెప్పేసి ఈ రూమ్ సొంతంగా ఇచ్చేసినాం. ఆడ ఇల్లు స్టార్ట్ అయింది, ముగ్గు వేసినాం, ఆల్రెడీ ముగ్గు వేసినాం, అంతా అయిపోయింది, క్లియర్ అయిపోయింది అన్న. మంచిగా బతురు, మంచిగా ఉంటారు, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇంట్లో మీ చెల్లి బావ అమ్మ వాళ్ళు ఉంటారు? అమ్మ నాన్న ఇందులో ఉంటారు, ఈ రూమ్ లో ఉంటారు. అమ్మ నాన్నకి ఈ రూమ్, అమ్మ నాన్నకి ఈ రూమ్. ఇప్పుడు ఆ రోజు ఆ ఘటన జరుగుతున్నప్పుడు అమ్మ నాన్న ఇందులో ఉన్నారు, ఇందులోనే పడుకోరు. అంటే నైట్ 12-1 దాకా తెలుతోనే ఉన్నారు. అయితే మా చెల్లె ఆ రోజు సంపుతానంగా అయితే ఇక చెల్లె వల్ల అన్నాడు కదా, ఇక కొంచెం నవ్వుకున్నారు, మంచిగా మాట్లాడుకున్నాడు. ఆ గాడిది కూడా మంచిగా నవ్విండట, మంచిగా ఉన్నాడట. ఇక బిడ్డ టైం 11 అవుతుంది పండుగ పొమ్మని అన్న వాళ్ళే వాళ్ళు పోయి అల్ల వండుకున్నారు. మా చెల్లె మా మరిది అక్కడ బయట అన్నారు, మంచాలు వేసుకుని బయట అన్నారు. ఇక బయట ఉన్న వాళ్ళే 1 గంట అవుతుందట. 1 గంటకు కుక్కలు తాకి మరుగుతున్నాయట, బాగా ఆ రోజు మరుగుతున్నాయి. మరి వాళ్ళు అత్తుపడానికి ఏమో అది భగవంతునికి ఎరక గాని బాగా మొరిగిన వాళ్ళే మా చెల్లె ఏమనుకుని దొంగలే ఉన్నట్టున్నారు. ఈ దొంగలు వస్తేనే కుక్కలు మరుగుతాయి, దొంగలు ఉన్నట్టున్నాయి, మన ఇంట్లో కోంప అని మా మదిని పట్టుకొని పోయి, మా చెల్లె ఎన్నడూ కూలర్ పెట్టుకోలేదు దగ్గర, ఒక్కరోజు కూడా కూలర్ పెట్టుకోదు. అలాంటిది కూలర్ సొవ్వు కూడా పెట్టుకొని ఇటు వచ్చినట్టు నిద్రపోయారు. నిద్రపోయిన వాళ్ళే ఇక వాళ్ళు వచ్చిండ్రు, తనకు మొత్తం మంది ఇచ్చిండ్రా తెలియదు, అన్న వాళ్ళు వచ్చిండ్రా తెలియదు. ఇద్దరు లోపలనే ఉన్నారు, వీళ్ళు నిద్ర మాపలు వచ్చిర్రు, పడిపోయిండ్రు. ఇక వీళ్ళు నిద్ర మాపలు వచ్చిర్రు, అన్నదమ్ములు తల్లి వచ్చిండ్రు. వాళ్ళ సపోర్ట్ ఒక్కొని కినది అది. మొగరాజు గాడు ఒక్కొని అనగా తరుముకుంటూ పడుతుంది అన్న. ఖచ్చితంగా వాళ్ళ తల్లి వాళ్ళ తమ్ముళ్ళు వచ్చిర్రా? ఎవరైనా చూసిర్రా? ఎవ్వరు చూలే గానీ ఆ కుక్కలు మొరుగుడు మాకు అర్థమైంది. ఆ కుక్కలు ఎందుకు మొరుగుతాయి? అలా దొంగలత్తే మొరగాలే, ఎవరైనా దొంగల లెక్క నత్తారు అల్లిగా. అవి ఘోరంగా మొరిగిన వాళ్ళు భయపడిపోయి ఇంట్లో పడ్డారు. అప్పుడే వచ్చేసి వచ్చినట్టున్నారు, ఆయనకి ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళు చంపిర్రు, ఆ నాణ్యం ఉంచిర్రు, అలా అటు వేయిండ్రు. కాదమ్మా, ఇంట్లో ఇంకా ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు అని చెప్పి తెలిసి కూడా వాళ్ళు అంతా డేర్ గా చేసి వచ్చారంటారా బయటకు? వాళ్ళకు నడుతున్నాయి కదా, ప్లాన్లు నడుతున్నాయి, వారం రోజుల నుంచి నడుతుంది. వారం రోజుల నుంచి తిరిగిన బట్టే ఒకటేంగా పోకుండా వస్తున్నా అంటే వాళ్ళు ప్రయత్నం నటిస్తుండు. మాకైతే అనిపించింది, అట్లనే అనిపించింది, అమ్మని తిడుతుండు. ఎందుకంటే రాత్రి ఏ టైంకి వీళ్ళ ఈ విధంగా దాడి జరిగిందని మీరు అనుకుంటున్నారు? 1-2 అవుతుంది. ఇక పానం పోవుడు అయితే 3 గంటల లోపల పోయింది అమ్మాయి. మేము హాస్పిటల్, అమ్మాయి ప్రాణం పోయిన తర్వాత కూడా వాడు ఇక్కడనే ఉన్నాడా? ఇక్కడ తెల్లందాకున్నాడు, పక్కన కూర్చున్నాడు. పానం పోయినాక పోనీ నువ్వు మంచిగా అయితే, పిల్లలకి సపోర్ట్ ఉన్నవి అయితే, తల్లిదండ్రులు వచ్చి చంపడానికి వచ్చినా గానీ అత్తమ్మ మా వాళ్ళు వచ్చిర్రు, నా భార్యను చంపుతున్నారు, అత్తమ్మ కాపాడు అని అనిపోతువా? అట్లా లేకున్నా వాళ్ళు వెళ్ళిపోయినాక అత్తమ్మ మా వాళ్ళు చంపిపోయారు, మా వాళ్ళకి వేసిపోయారు అని ఇట్లా అనకపోతుంటివా? అట్లా లేదు, ఏడుచు లేదు, ఏం లేదు. చచ్చిపోయేదాకా పానం పోయేదాకా ఒత్తి సౌండ్ అసలు ఏది లేదు. సౌండ్ లేకపోతే మళ్ళా ముసి అవుతున్నట్ట. ఉండు వయసు ఉండు అని ఏదేదో ఆయన ఏదేదో చనిపోయిన తర్వాత కూడా భార్య బ్రతుకుంది అన్నట్టుగా అవుతుంది. అయితే మా ప్రసాద్ కు ఆయన ఎక్కువ శాతం మండాడు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఆయన ఇంకే సైడ్లో కంటుండి గలగల సప్పుడు వస్తుంది, అంత చెమ్ములు పడ్డట్టు, గిలసలు పడ్డట్టు సప్పుడు వస్తుంది. రాణి లేవే ఏదో సప్పుడు వస్తుంది అన్న వాళ్ళే ఏం సప్పుడు పరుసలు జాంతరం పడుకుంటుంది, ఊకే కాలం మాట్లాడుతున్నావు నువ్వు, అప్పుడు ఏమన్నాడు అని అన్న వాళ్ళే. నిజంగా నేనే ఏమో సప్పుడు వస్తుంది, బాగా సప్పుడు వస్తుంది, గుద్దుకున్న సప్పుడు వస్తుంది అని అన్న వాళ్ళే. ఏందో మరి అని వచ్చి తలుపు కాడికి వచ్చి గుద్ది తీ సిట్టి అంటే సప్పున్నది. సప్పున్న వాళ్ళే ఈయనేం చేసిండు,
సిట్టి సిట్టి అని జాతరం అన్నట్టు నడిచిండు డౌట్ రాకుండా చచ్చిపోయింది అప్పటికి ఇక సిట్టి లే సిట్టి అనుకుంటున్నావుడు నటించిన వాళ్ళు ఇలా కొడక వాళ్ళు పర్సోలు నవ్వుకుంటే నువ్వు గిడిగా చేంజ్ చేస్తున్నావు అని మొగను తోలుకొని పోయింది. మొగను తోలుకొని పోయిన వాళ్ళు ఇక పిల్ల నా జాతరం ఆడుకుంటూ వాళ్ళు మంచిగా ఉన్నారు అని అనుకున్నారు. వీళ్ళు పండుకున్నారు. 3 ఫోన్లు తీసుకొని మన పిల్లల వీడియోలు అవి ఉంటాయి కదా ఆమె యూట్యూబర్ ఆ ఫోన్లను గుంజుకొని దగ్గర పెట్టుకున్నాడు. ఆ ఫోన్లను జేబులో పెట్టుకొని తెల్లారి 6:30 అవుతుంది. ఇంట్లోనే ఉన్నాడు. 6:30 అవుతుంది. 6:30కు బయటకి మా సెల్లనేమో పోయి ఆడ పనులు తమ్ముకుంటుంది. మా మరిదేమో దుకాణం సామానం చదువుకుంటుండు. ఇక ఈయన మెల్లగా లేచిండు. ఆ బెడం పెట్టిండు. అది ఆ పరద వేసిండు. ఆ పరద వేసి మెల్ల బయటకు పోయి కోలిగెట్టు పెట్టుకొని మందు పెట్టుకొని తోముకొని శవాన్ని ఉంచి ఆడ ఆయన ధైర్యం ఏర్పడి ఎత్తరేమో అని ఇప్పుడు పాత బట్ట లోపల ఉండేనా తీసుకుపోయారు. అదే రక్తంతో ఉండేనా అది అయితే ఇక అవి ఏం చేసిండు మంచిగా తయారయ్యిండు. కోలిగెట్ బిల్లెట్ వేసుకుని వాళ్ళ ముందటనే లేచినాం అయ్యా అని మా అమ్మని ఎప్పుడు అయ్యానే అంటది మా చెల్లె. ఆ పిల్లాడు కూడా అయ్యానే అంటది. లేచిన అత్తమ్మ అని నవ్వుడు మళ్ళా ముఖం కడుక్కున్నాడు. మెల్లమెల్ల తలుపు గురించి అడగలే చెల్లె. ఆయనతో మెల్లమెల్లగా ఆడిదాకా పోతుండు. అంటే జంప్ అయితేనని ఆడికి ఈయనేమనుకుంటుండు అప్పుడప్పుడు దుకాణంలో కూర్చుంటాడు కదా దుకాణం కట్టిపోతుండే వాళ్ళు అని ఆపిలాడు అనుకున్నాడు. ఇక మా చెల్లి ఏంది రాని ఈయన ముఖం ఎట్టెట్టో కొడుతుంది. సిట్టుని చూడిపోయి ఎట్లా ఉంటారు కదా ఎట్లా ఉంటారు రాత్రి ముందు సప్పుడైనట్టుండే ఆయన ముఖం చూస్తేనేమో కొద్దిగా డల్లు ఎట్లనో కొడుతుండు. నువ్వు సిట్టిని చూడిపోయే నువ్వు సిట్టిని చూడిపోను మరి చూసేస్తా అని పండ్లు తోముకునేది వచ్చి చూస్తే బెడం ఆ బెడం తీసి చూస్తే పడిపోయింది. మొత్తం రక్తం మడుగులా పడిపోయి ఇగో ఇక్కడ కత్తిపట్టి పొడిచిండు. ఇక్కడ కత్తిపట్టి పొడిచిండు. ఇగో ఇండ్ల ఈ కంతల గిల్లి ఏం బట్టి గుద్దిండో గాని ఆ సినిమాల ముద్ర పట్టి గుద్దితే ముద్ర పడతా చూడు ఆ రకంగా ఇక ఇంత మంది మొత్తం మీద తలకాయ మీదనే పడ్డారు. ఇక ఆడొక్కోడా వాళ్ళ కుటుంబం తెలియదు కానీ మాకైతే అట్లా అనిపిస్తుంది కుటుంబం అంతా వచ్చిరని. ఈయనది ఒక్కొనికైతే ఈయనది మరి మొత్తం మంది ఇచ్చిండా తెలియదు. ఇక ఆయన ఇష్టం ఉన్నట్టు చేసి పానం పోయేదాకా ఉంచి అటు ఇటు మెసిలిచ్చినట్టున్నాడు. చచ్చిపోయింది. ఆ రకంగా మెల్లగా ఇక అయ్యో అడుగు కథ ఆయన బండేసుకొని మా వాళ్ళ ఇంట్లో మళ్ళీ మా వాళ్ళ ఇంట్లో ముందు నుంచి వెళ్ళే ఆ ఇంట్లో ముందు నుంచి డైరెక్ట్ పోతుండు. అంతకు ముందు ఫోన్ చేసిన వాడు మా వాళ్ళు అక్కనే అందుకుందరు. ఆ ఇంట్లో అక్కనే ఉన్నాయి. పోయిన వాళ్ళే పానం ఉన్నది కావచ్చు అని చూస్తే ఎంత ఊపిన పానం లేదు. ఏమన్నా కొరిపానంగా ఉన్నా దక్కించుకుంటామని వెంటనే హాస్పిటల్ తీసుకుపోయే వరకు అయ్యో అర్ధగంట అవుతుంది పానం పోయి అర్ధగంట ముందు అయితే బతికిపోవు అని ఆ సార్లు అన్నారు. ఆ ఒక కారణంగా జరిగింది. వాళ్ళకి ఎంత పెద్ద శిక్ష చేసుడో అలా ఎంత మా ఈ వీడియోలు చూసిన వాళ్ళంతా మొత్తం మాకు సపోర్ట్ ఉంటే వాళ్ళని చంపడానికి కూడా మేము వెనకాడం. వాళ్ళు మేము చంపుడా లేకపోతే వాళ్ళు ఉరిసేసేది చూడ అట్లయితేనే మాకు తృప్తి పడుతుంది. కాదమ్మా ఇప్పుడు వాళ్ళు ఎంతనన్నా ప్రేమించుకున్నారు. నేను ప్రేమించుకున్నా ఈమెను పెళ్లి చేసుకోకపోతే నా ప్రాణాలు తీసుకుంటాను ఆత్మహత్య చేసుకొని కానీ పాప 18 సంవత్సరాల వయసు లోపలిది ఉన్నది. 17 సంవత్సరాలు ఉంది. ఈ సంవత్సరంలో మనం పిల్లనిచ్చుడు కరెక్ట్ కాదని మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? మందు తాగి కాళ్ళు వాడు ప్రాణం తీసుకొని అమ్మాయి రోజు మన పొట్ట మీద కొట్టిండు కదా. ఆయన మళ్ళా అది ఆయన మందు తాగపోతే మేము చెప్పోతుంటే ఏం మందు తాగుడమ్మా ఈ రోజు మన బిడ్డ ప్రాణం తీసిండు కదా. గవర్నమెంట్ చెప్తుంటది 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు పెళ్లి చేయకుండా 18 సంవత్సరాలు అంటే మైనర్ అని ఇంత చెప్తుండే 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లని ఈ రోజు తీసుకుపోయి ఒక రాక్షసుని చేతిలో పెట్టి ఈ రోజు వాడు ఇన్ని రోజులు ఇంత నటించి ఈ రోజు ఆ పాపని అంత అన్యాయంగా చంపి మీ ఇంట్లోకి వెళ్ళి పోయిండు, మీ ఇంట్లో ముంగడికి వెళ్ళి పోయిండు. ఎంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చిండు ఆమె. అది మేము మోసపోయినాం సార్. మేము మంచోడు అనుకున్నాం. మా అన్నదమ్ముల కాళ్ళ మీద పడబట్టే, అత్త కాళ్ళ మీద పడబట్టే, చిట్టి కాళ్ళ మీద పడబట్టే. అది తల్లి మంచిది అయితే ఆ 18 సంవత్సరాల పిల్ల కూడా మాకు బతుకుతుండే. తల్లి మూర్ఖురాలు, అది శక్తి, అది రాక్షసి. అసలు అత్త భూమి మీద ఉండొద్దు, దాన్ని చంపేయాలి. ఆ లంజ చేయబట్టే ఆడు చంపడానికి వెనక ఆడలేడు. మొత్తం ఇదంతటి కారణం అత్త. మీరు రికార్డింగ్ కూడా చూసిరు కాబట్టి అత్త బావలు మొగడు వీళ్ళందరూ ఒక్కటాయి ప్రయత్నించారు. మొత్తం ఘోరంగా చేసేసారు. ఎమ్మెల్యే సపోర్ట్ ఉందంట. ఇంటికి ప్రేమతో ఎప్పుడైనా పోయి కలుపుకుందాం అని చెప్పేసి ఎన్నిసార్లు మ్యాక్సిమం 20 సార్లు వేరు.
20 సార్లు పోతే 20 సార్లు చెప్పులతోటి కొట్టి మరి కారపడి పోసి మరి కొట్టింది చెల్లెను కోసం. ఆ చెల్లె ఫోటోస్ వీడియోస్ కూడా అంటే వీళ్ళు కావాలని చెప్పి కలిసి ఉందాము వీళ్ళు కలిసి ఉన్నాం, చెల్లెనే మరి అది కూడా కాదు. పెళ్లి ఎక్కడ జరిగింది? పెళ్లి దేవుని గుళ్ళో చేసుకోవాలి. వాళ్ళిద్దరే కలిసిపోయి వాళ్ళిద్దరే కలిసి గుడి పోయి చేసుకుని వచ్చారు. మీరు ఇప్పుడు అన్నలు ఎంతమంది? దాదాపు 10-15 మంది అన్నలు ఉన్నారు. 15 మంది. అని పాప మరి ఇప్పుడు 15 మందిలో చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటారు కదా. పాప 18 సంవత్సరాల లోపల ఉన్నప్పుడు పెళ్లి ఇయ్యొద్దు, మైనర్ అమ్మాయిని పెళ్లి మేము అదే అనుకున్నాం. మా చెల్లెకి ఇప్పుడు పెళ్లి వద్దు, కావాలంటే 20 సంవత్సరాలు. ఏమనుకున్నామంటే 18 సంవత్సరాలు ఒక 1 మంత్ 2 మంత్ అయితే పడతాయి, 18 సంవత్సరాలు పడతాయి. కానీ ఏంటంటే మనకు అనుకున్న విధంగా అయినా ఇంటికి వస్తా అంటుండు, ఇంటికన్నా ఉంటా అంటుండు. మనం ఏమనుకుంటాం, అరే బిడ్డ వేరే వాళ్ళ చేతిలో పెడితే ఏమైతే తెలియదు. కానీ అలాంటి వాడు ఇంటికన్నే ఉంటా అంటుండు, మా ఊర్లోనే ఉంటా అంటుండు, ఇంటి దగ్గర ఉంటా అంటుండు. అంటే మనం ఏమనుకుంటాం, మన ఇంట్లో చంపిపోయింది కదా ఇప్పుడు. అదే అన్న మనం అన్ని ఊహిస్తామా చెప్పు? మనం ఏమనుకుంటాం, ఇంటి దగ్గర ఉంటున్నా అంటే నా బిడ్డ నా దగ్గర ఉంటది అని చెప్పి ఏ తల్లని ఆశ పెడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంజక్షన్ అతనే వేసు, అత్తకు మంచి లేకనే అతనే వేసు, మా ఫ్యామిలీ ఎవరు మంచి లేకుండా అతనే వేసు, గ్లూకోజ్ లెక్కించుడు ఇవన్నీ చేసినప్పుడు సడన్ గా ఎంత మారిందంటే అది ఎవరి వల్ల అంటే ఓన్లీ తల్లి వల్లనే. పోనీ ఎంత తెప్పినా కానీ వీడు మంచాడు అనుకుందాం, ఆమె ఎంత చెప్పినా వీడు మారుడు అంటే ఎంతవరకు కరెక్ట్? అది మరి నీ భార్య నీకు గెలవు కదా. కాబట్టి మొత్తం మంది కలిసి నీ రక్తం 5 నెలల కడుపు అవి ఉన్నదన్నా కూడా ఆలోచించకుండా చెప్పిన అసుంటి భార్యని రెక్కలల్లో పక్కలల్లో వండుకున్న భార్యని కడుపు నిండా తిని తాగి మా ఇంట్లో ఉండి మా ఇంట్లో అసలు లెక్క పెట్టి మా ఇంటి పిల్లని నీకు పానం పోతే లంచోడక, నీకు పానం పోతే మా పిల్ల పానం తీసిపోతావారా? నీకు ఏ పని నయమవుతారా? మీ కుటుంబం నాశనం గాను, మీకు పుట్టగతులు లేకుండా పోతారా? మీ అన్నలు చచ్చిపోతారు, మీ అమ్మ మీకు పుట్టగతులు. 2 months బ్యాక్ నేను వైజాగ్ పోయినా. నేను ఇక్కడ ఉంటే ఓ రారింటికి. నేను వైజాగ్ పోయినాక వాళ్ళిద్దరు అన్నలు వచ్చారంటే ఇక్కడికి. వాళ్ళ 2 అన్నలు వచ్చి నా తమ్ముని నా ఇంటికి పంపకపోతే నీ బిడ్డని ఖచ్చితంగా చంపిస్తామని అన్నారట. ఒక్కసారి నా అమ్మ ఫోన్ చేసి ఒకటే మాట చెప్పింది, ఒరే ఇట్లా అన్నారా అంటే మీరేం టెన్షన్ పడకూర, డెలివరీ అయిపోయినాక నీ అత్త అప్పుడు కూర్చొని మాట్లాడదాము, వాళ్ళకి ఎంత పెద్ద ఎమ్మెల్యేలు తెలిసినా ఎవరు తెలిసినా ఏం కదా, నేను ఖచ్చితంగా మాట్లాడతాను, మీరు టెన్షన్ పడకూరటమ్మా, ఇంటికి వచ్చి మరి చెప్పిపోయిర్రా నాన్న అన్నది. మీరేం టెన్షన్ పడకూరమ్మా అని చెప్పిన. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఓన్లీ అన్నదమ్ములతో అయినా ఫోన్ మాట్లాడమే కానీ ఇంటికి వాళ్ళు రాలేరు, మాకు ఫోన్ చేయలేరు. అన్నదమ్ములతో అప్పటి నుంచే కలిసిండు, మళ్ళీ 2 months నుంచే కలిసిండు. అప్పటిదాకా వాళ్ళ అన్నదమ్ములతో కూడా మాట్లాడలేడు. 2 months బ్యాక్ అప్పుడు మాకు చెప్పినప్పుడు 2 months బ్యాక్ నుంచే కంటిన్యూగా వాళ్ళ అమ్మతోటి నాన్న లేడా నాకు, అమ్మతోటి 2 అన్నదమ్ములతోటి కంటిన్యూగా నైట్ 1 గంటలకు ఈ ఫోన్ కూడా. వీళ్ళిద్దరు దానికన్నా ముందు రోజు కూడా ఏం పర్సనల్ పంచాయతీలు అయితే లేవు, వీళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవలు లేవు. వీళ్ళిద్దరు ఇప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇట్లాంటి పంచాయతీలు ఏం లేవు, చాలా క్లియర్. ఓన్లీ ఆ తల్లి ఇన్వాల్వ్ అయినందుకే వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీలు ఏర్పడ్డాయి. అంతే కరెక్ట్. అంతే అన్నదమ్ములు తల్లి వాళ్ళ ముగ్గురు కలిసి ఈయనకి ఇష్టం పోసి నూరి పోసి ఆ పిల్లని చంపే ప్రయత్నం చేసిరే వాళ్ళు. ఆడు నడిపోడు అని పేరు ఆనంద్, ఆయనకి అహంకారం బాగున్నది, ఆయనకి ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నదన్న పొగరు బాగున్నది. అంతటి కారణం ఆడే, భయం లేని పనులు చేసినోడు ఆడే, చంపిన ఎవరు ఏం చేయరు అని అన్నదమ్ములు కలిసి తల్లితో పాటు వచ్చి రాత్రికి రాత్రి చంపిపోయారు మా సిట్టిని. వాళ్ళ కఠినమైన శిక్ష వాడాలి, శిక్ష వాడాలి. వాళ్ళ భూమి మీద బతకరాత వాళ్ళకు లేదు. ఇసుంటి ఆడపిల్లలకు అన్యాయం జరగద్దంటే వాళ్ళని ఖచ్చితంగా చంపాలి. మీరు అందరూ చట్టమంతా చర్య తీసుకోవాలి. దయచేసి చెప్తున్నా, కడుపులున్న పాపని పిల్ల కాదు ఆ పిల్ల హీరోని కూడా వనికి రాదు, పెద్ద అందగత్తి, పెద్ద తెలివికలు రాలు. అసుంటి ఆ పిల్ల గురించి ఈ ఊళ్ళో తెలుసుకోరు, ఏడనోళ్ళు లేరు, ఊరంతా ఏడనోళ్ళు లేరు. బంగారాసుంటి వరమసుంటి పిల్లని రాక్షసుని చేతిలో పెట్టిరని మమ్మల్ని తిట్టనోళ్ళు లేరు. ఎందుకంటే ఆడు చచ్చిపోతాడని ఆయనకి పానం పోతే ఆడ రివర్స్ అయ్యి మా పనులు తీసిపోయిండాడు. ఆయనకి మాత్రం ఇక్కడ చంపేసి డైరెక్ట్ ఒక మాక్సిమం 4 గంటలు 5 గంటల దాకా బయట తిరిగినన్న. తర్వాత మన మీడియా మొత్తం యూట్యూబ్ ఛానల్స్ అన్ని మొత్తం రియాక్ట్ అయిపోయే వరకు అంటే వాడు ఏడా చూసినాడు ఎట్లా చేసినాడో తెలియదు. ఇంకా నా పని అయిపోయింది అనుకున్నాడు కావచ్చు వాడు. మాకు దొరికితే మేము చంపేస్తున్నాం ఫేస్ టు ఫేస్, ఇప్పటికే దొరికితే చంపేస్తా. వాడు ఖచ్చితంగా కావాలని అంతే. నాకు నా చెల్లె నా పానం కంటే ఎక్కువ చూసుకున్నా, ఇది నా భార్య అన్న, వీళ్ళిద్దరు నా భార్య నా చెల్లె, అక్క చెల్లెల కంటే ఎక్కువ. ఇంకో ఆయన ఆమె అక్క చెల్లెలే, అసలు వేరే సంబంధం లేదు. ఇంకా అక్క చెల్లె బంగారు లాంటి చెల్లె అన్న. అసలు నా చెల్లెకు అసలు ఏం అంకలేదు. చేసిండు పోయిండు, 4-5 గంటలు బయట తిరిగిండు అన్న. బయట తిరిగినాక మొత్తం మీడియాలో వీడియో ప్రతి ఒక్క టీవీ న్యూస్ అయిపోయారు. అంటే వాడు సీదా పోయి మా మండలం కాకుండా వేరే మండలం పోయి పోలీస్ స్టేషన్లో
కాలలేడు సరెండర్ అయిపోయాడు. కాలలేడు కూర్చున్నాం. కాలలేరా మన బన్నీ ఏం చేసిండంటే ఇట్లా మా చెల్లెని చంపి పరారాయిండు అరే అన్నాడు అని నన్ను పొడితో సహా ఇచ్చింది. ఇచ్చి ఆడ ఎక్కడ ఉన్నా మీరు దొరకబట్టి ఇక వాంది వాడేది పోయి పోలీసు వాళ్ళకు సరెండర్ అయిపోయాడు వేరే మండలంలో పోయి. నేనే సంపేసిన అని చెప్పి సరెండర్ అయిపోయిండు. లంజోడు ఆపత్తుకుందిరా. ఈ కరోనా వచ్చే మంది ఉచ్చబోతే లంచోడుకొని మంచం కూడా నీకు ఎంతమంది తెంగ పుట్టినవరా తల్లికి ఎంతమంది ఒక్కరికి నువ్వు నాటకాలాడుతున్నావు నువ్వు ఎక్కడ దానివే ఇంట్లో రాండా ఏ దగ్గర దానివే ఏ దాపర్ రానివే నువ్వు ఇంట్లో లోపలికి బెడ్రూమ్ అలాంటి ఏమున్నదని ఇది అప్పు తొర్రదాందుకు ఎక్కడ ఉన్నదని తొర్రదాందుకు ఎక్కడ దానివే నువ్వు నా దగ్గర రాదు మన రాపు రానుగా నువ్వు ఎక్కడ కానీ వచ్చిన వీళ్ళ తీసిన చదవట్లేవు. ఇప్పుడు ఉంగరం పోయింది లాంటి రేపు ఉంగరం తీస్తా తీయు దొరకవా రేపు వాళ్ళ ఎవరికా అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను. నువ్వు సొర్రు అలా పోయింది నా ఉంగరం పోయింది నా కూడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద. ఇగో ఒక్కళ్ళ మీద వాడేస్తాను సిగ్గుమానం సేరం ఉండాలి. మంచిగా మాట్లాడుతున్నా నేను మంచిగా మాట్లాడుతున్నా నేను రోడెంబడి పట్టాడు అంటావు. నువ్వు ఇంట్లో కట్టి డైరెక్ట్ ఎందుకు నువ్వు ఉంగరము నీకు ఏం నక్కులేదు నా ఇంట్లో దొరకదందుకు దొమ్మర్లా నేను వేసుకొచ్చినా నేనేమన్నా ఏం మాట్లాడుతు నువ్వు వంతను వాళ్ళవి ఇంటికి వచ్చినా అనుకో ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వా సిగ్గుమానం లేదా నీకు ఎట్లా మాట్లాడాలో లేదా నీకు సిగ్గుమానం లేదా నీకు ఎట్లా మాట్లాడాలో లేదా నీకు నువ్వు ఎందుకు వస్తున్నావు నా ఇంటి ముంగడికి కట్టుకుంటా కట్టుకుంటా కొంచెమన్నా తెలుగు ఉన్నదా కొంచెమన్నా సిగ్గు మానకుండా ఎందుకు మాటలు పడతాను తీయలేము అని చెప్పినప్పుడు ఇప్పుడు ఇందులో చాలా క్లియర్ గా ఏమర్థం అవుతుంది అంటే ఆమె ఇంటికి వచ్చినందుకు ఏదో ఒక బద్లాం లేపాలని చెప్పి ఉంగరం పోయింది బద్లాం లేపాలని చెప్పి ఉంగరం పోయింది అని చెప్పింది. కానీ ఇందులో చూస్తే మాత్రం కొడుకు భార్యకే సపోర్ట్ చేస్తున్న తల్లినే తిడుతున్నట్టు అవుతుంది. ఇలా తల్లిని తిడితే నీకు సిగ్గు లేదా ఎందుకు కోడలతో మాటలు పడుతున్నావు అని తల్లినే అంటున్నాడు. ఇది ఇప్పుడు చనిపోయే కన్నా ఎన్ని రోజుల ముందు ఇది ఒక 3-4 రోజుల ముందు 3 రోజుల ముందు ఇంత క్లియర్ గా మరి ఏమంటారు భార్యకే సపోర్ట్ చేసిన భర్త తనే చాకుతోటి వచ్చి తనని చంపేస్తే ఎందుకు వచ్చింది? చనిపోయేటప్పుడు ఎవరెవరు ఉండి అమ్మ నాన్న ఆ రూమ్ లో వండుకోరు అంటే ఒకటే ఇల్లు ఇదే ఇల్లు ఒకటే ఇల్లు రూములు ఆ రూమ్ లో లోపలికి వెళ్దాం.